తెలంగాణ జనాభాలో 67% మంది పేదరికంలో మగ్గుతున్నారు. తెలంగాణని వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా అని కదా పిలుచుకుంటారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు మనం రిచెస్ట్ స్టేట్ అని చెప్పి పదే పదే చెప్తా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం కింద చూస్తే మరి దేశంలోనే నంబర్ 1 ఆర్ నంబర్ 2 స్థానంలో ఉంటుంది తెలంగాణ. కానీ యాక్చువల్గా మొత్తం రాష్ట్రంలో జనాభాని సర్వే చేస్తే తేలింది ఏమిటి అంటే జనాభాలో 67% మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఈ విషయం ఇప్పుడు ఎట్లా బయటకు వచ్చింది అంటే తెలంగాణ ప్రభుత్వం 2024లో క్యాస్ట్ సర్వే చేసింది, కుల గణన. ఆ కుల గణనలో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ సిబిఐ అని చెప్పి తయారు చేశారు. ఇప్పుడు ఒరిజినల్ సర్వే పేరేమో తెలంగాణ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే 2024. సో అందులో నుంచి ఈ సిబిఐ స్కోర్ని తీశారన్నమాట. ఏంటి ఈ సిబిఐ స్కోర్ అంటే ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో ఒక 42 ఇండికేటర్స్ పెట్టారట. అంటే చదువు, వృత్తి లేక ఉద్యోగం, ఆదాయం, ఆస్తులు, జీవన ప్రమాణాలు, అప్పులు, మూఢ విశ్వాసాలు, ఇట్లాంటివన్నీ అన్నమాట. వీటిని బట్టి ఎవరు అభివృద్ధి చెందిన వాళ్ళు, ఎవరు వెనకబడిన వాళ్ళు అనేది నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 97% మంది ప్రజల్ని కవర్ చేసింది ఈ క్యాస్ట్ సర్వే. ఇప్పుడు తెలియదు ఏమిటంటే మొత్తం 242 క్యాస్టులు ఉంటే తెలంగాణలో అందులో 135 క్యాస్టులు పేదరికంలో ఉన్నాయి. ఎలా తేల్చారు ఈ పేదరికం అంటే చెప్పాను, సిబిఐ ఇండెక్స్ అని. సిబిఐ ఇండెక్స్ని ఎట్లా నిర్మించారంటే 0 to 126. 126 అంటే 126 పాయింట్లు ఎవరికైతే వస్తే వాళ్ళు చాలా తీవ్రమైన పేదరికంలో మగ్గుతున్నట్టు. ఎంత తక్కువ ఈ స్కోర్ ఉంటే వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు అంత మెరుగ్గా ఉన్నట్టు అన్నమాట. ఆ ప్రకారం మొత్తం 242 కులాల్లో 135 కులాలు ఈ 81 స్కోర్ కంటే ఎక్కువ ఉన్నాయి. 81 కనుక ఉంటే ఏదైనా ఒక కులానికి వాళ్ళు రాష్ట్రంలో మిగతా వాళ్ళతో పాటు సరిసమానంగా ఉన్నారు అని అర్థం. 81 కంటే స్కోర్ ఎక్కువైతే ఏ కులానికైనా వాళ్ళు బాగా వెనకబడ్డారు మిగతా వాళ్ళకంటే అని అర్థం. సో ఆ ప్రకారం చూస్తే 242 కులాల్లో 135 కులాలు 81 కంటే ఎక్కువ స్కోర్ వచ్చినాయి. మొత్తంగా చూస్తే 67% మంది ప్రజలు వెనకబడి ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ధనిక రాష్ట్రం అంటే అర్థం ఏంటంటే కొంతమంది చేతుల్లో బోల్డ్ అంత డబ్బు ఉందని. అందులో ఈక్విటీ లేదు. అందరికీ ఖచ్చితంగా సమానంగా ఉండదు వెల్త్ కానీ ఏదైనా, అది అందరికీ తెలుసు. కానీ 67% మంది ప్రజలకు రాష్ట్రంలో కనీస అవసరాలను తీర్చుకోవడానికి తగిన వనరులు లేవు. వనరులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? డబ్బులున్న కొద్దిమంది దగ్గర ఉన్నాయి. ఒక వ్యక్తికి నెలకి 10 లక్షల ఆదాయం వస్తే మరో వ్యక్తికి నెలకి 10,000 ఆదాయం కూడా లేదు. అది అంతరం. ఆ అంతరం ఈ కుల గణంలో మళ్ళీ ఒకసారి బయటపడింది. ఇందులో చాలా వరకు సోషియలాజికల్గా మనకు తెలిసినవే. కాకపోతే ఇప్పుడు న్యూమరికల్ వ్యాలిడేషన్ అంటారు కదా, అది వచ్చింది. లెక్కలు వేసి తీసినా కూడా అదే విషయం నిజం అని చెప్పి రుజువైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాల్లో 97% మంది రాష్ట్ర సగటు కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు, వెనకబడి ఉన్నారు. 97% మంది. ఎస్టీల్లో అయితే 99% మంది అట. అంటే ఆల్మోస్ట్ ఎస్టీ కులానికి చెందిన ప్రతి ఒక్కరూ కూడా వెనకబడే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. బీసీల్లో కూడా ఆశ్చర్యకరంగా 71% మంది ఈ స్టేట్ యావరేజ్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. దీనికి అర్థం ఏంటి? ప్రజల్లో సింహభాగం తెలంగాణలో వెనకబడే ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో బోల్డంత వెల్త్ సంపద ఉంది కదా. హైదరాబాదులో సైబరాబాద్ వైపు వెళితే మరి వేల కోట్ల రూపాయల భవనాలు రోడ్డు మీద వరుసగా కనిపిస్తాయి కదా. అంటే సంపద అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే పోగుబడిందనమాట. రాష్ట్రంలో మిగతా ప్రజానీకం అంతా పేదరికంలోనే ఉన్నారన్నమాట. తెలంగాణలో ఆర్థికంగా బాగున్న కులాలు ఏవి అంటే రెడ్డి, కరణం, కోమటి, పట్నాయక్స్, వర్మ, ఓసీ క్రిస్టియన్స్, బ్రాహ్మణులు, అయ్యంగార్లు, అయ్యర్లు, కమ్మ, వెలమ, రాజు, జైనులు, కాపులు.
బాగా వెనుకబడిన కులాలు ఏవి అంటే ఆల్రెడీ చెప్పాను, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే బీసీ ముస్లింలు. జనాభా పరంగా లెక్కలు ఇంత ముందే వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ జనాభా బీసీలది, 56% అన్నారు. అది ఇంక్లూడింగ్ ముస్లిం బీసీలతో కలిసి. ఎస్సీలు 17%, ఎస్టీలు 10%. ఓపెన్ కేటగిరీస్ అంటే మిగతా అదర్ క్యాస్ట్ అంటారు కదా, వాళ్ళందరూ కలిపి 15%. కానీ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 67% మంది ప్రజలు తెలంగాణలో యావరేజ్ జీవన ప్రమాణాల కంటే తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నారు.